Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రాజ్ కుమార్ మొబైల్లో సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. 6 హత్యలకు ఒక రోజు ముందే వీడియో రికార్డ్ చేశాడా నిందితుడు. రాజ్ కుమార్ మొబైల్ వీడియోను పోలీసులు బయటపెట్టారు. ఆ అమ్మాయిని నమ్ముకొని ఘోరంగా మోసపోయానని రాజ్ కుమార్ ఆ వీడియోలో చెప్పాడు. ఆ కుటుంబం మొత్తం మీ ఆడియో వస్తుంది. నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్ కి నా మీద కేసు పెట్టి నన్ను జైలు పంపాలని చూస్తున్నాను. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయ్ మొత్తం మీ ఆడియో వస్తుంది. నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్ కి నా మీద కేసు పెట్టి నన్ను జైలు పంపాలని చూస్తున్నాను. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయ్ Okay. Yeah, we don't have that information immediately. Madaga ledu. We have to check it up. It will take some time. Plus, the dust body pakana oka bottle kuda undi. The bottle is on herbicide by name display. One display is the name. Brand name. About 1 liter. Maybe he has consumed reserve చేస్తారు. So it appears from the senior time ప్రకారం అట్లా కనపడుతుంది. Maybe he has consumed this herbicide. So that could be the possible cause of that. తర్వాత ఇది పాకెట్స్ నుంచి 1260 డబ్బులు కూడా దొరికింది. Cell phone, just we have seen, I had one photo scan this CDR. This phone is currently in the airplane mode. బట్ ఇది గ్యాలరీలో నాకు ఒక జస్ట్ ఫార్చునేట్ గా వీడియో దొరికింది. వీడియో ప్రకారం మేడ్ దిస్ వీక్ ఆ రోజు 4:55 ఈ వీడియో తయారు చేశారు. స్వయంకి వీడియో అతనే మాట్లాడుతున్నారు. 4:55 ఇన్ ద ఈవినింగ్ బిఫోర్ ద ఇన్సిడెంట్. దిస్ వీడియో ఇస్ 2 minutes and 26 seconds వీడియో ఉంది. I will play a small portion. It clearly says that he was fed up with all this. So he says that he wanted to commit suicide. ఆ రోజు అటు కమ్యూనిటీ కూడా సేమ్ చెప్పారు. ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కూడా రాత్రి 11:57 ఫోన్ చేసి కూడా సేమ్ చెప్పారు. దట్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ మనకి ఇష్టం లేదు జీవితానికి. సో he wanted to commit suicide. We will just quickly play this video for you just for 2 seconds. You can see it will play from our hand. ఇంతకు ముందు రాజ్ కుమార్ రికార్డ్ చేసినటువంటి వీడియోలో బాధిత బాలిక కుటుంబ సభ్యులు తనను ఆర్థికంగా ఏ విధంగా నట్టేట ముంచారో కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మరొక కొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. రాజ్ కుమార్ కేసు పెట్టిన దానివల్ల బాధిత బాలిక కుటుంబాన్ని చంపాడు అనే దానికి సంబంధించి కూడా ఒకంత చర్చ అయితే జరుగుతోంది. ఆ అమ్మాయిని నమ్ముకొని ఘోరంగా మోసపోయాను, ఆ కుటుంబం నన్ను అన్ని విధాలా వాడుకుంది. ఈ ఒక్క మాట కేసును మొత్తాన్ని కూడా మలుపు తిప్పినటువంటి సిచ్యువేషన్. రాజ్ కుమార్ చంపడానికి గల కారణానికి సంబంధించి రాజ్ కుమార్ ఏదైతే సెల్ఫీ వీడియో విడుదల చేశాడో దాంట్లో పర్టికులర్గా కొన్ని కారణాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే బాలిక కుటుంబం తనని ఆర్థికంగా ఉపయోగించుకొని ఏ విధంగా నమ్మించి మోసం చేయడం కావచ్చు, అలాగే తన తల్లిదండ్రులు తను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని చెప్పేటప్పటికీ తన తల్లిదండ్రులు పొలం అమ్మి ఇచ్చినటువంటి డబ్బుల్ని కూడా ఆ విధంగా కూడా తాను మోసపోయాడు. అంటే వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వ్యసనాలకు బానిసై ఉండొచ్చు, జీవితం మీద మొత్తం మీద విరక్తి పుట్టి సో నేను ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాను అనేటువంటి కోణంలో విడుదల చేసినటువంటి సెల్ఫీ వీడియోకు ముందు వీడియో తర్వాత అనేటువంటి రీతిలో ఆ వీడియోలో అయితే అంశాలు అయితే పొందుపరుచున్నాయి. దాదాపుగా 2 నిమిషాలకు పైగా అయితే వీడియో ఉంది. దాన్ని తర్వాత పోలీసులు మీడియాకు విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ తాత్కాలికంగా ఆ ఆడియోను మాత్రం ఆ ఫోన్లో ఉన్నటువంటి ఆ వీడియోను చూపిస్తూ దీనికి సంబంధించి ఈ విధంగా మాట్లాడేటటువంటి కొన్ని క్లారిటీ అయితే ఇచ్చారు. పోలీసులు కూడా ఈ విచారణలో ముందుకు వెళ్లే కొద్దీ
మరణం కావచ్చు, మరణం తర్వాత దొరికినటువంటి మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి వీడియోలో ఉన్న కొన్ని అంశాలు, దాని ఆధారంగా ఇప్పుడు విచారణ అనేది వేగవంతం కాబోతోంది. అసలు ఈ కేసులో ఏం జరిగింది, బాధిత బాలిక కుటుంబం తాను వేధించాడు అనేటువంటి రీతికి సంబంధించి కన్నా ఆ కేసు పెట్టడానికన్నా ముందు తనను ఆర్థికంగా ఏ విధంగా ఉపయోగించుకున్నారు, నేను తనను నమ్మటమే నా ప్రాబ్లం అయిపోయింది, తనను నమ్మిన దానివల్ల నేను నట్టేట మునిగిపోయాను, మోసపోయాను, అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పడిపోయాను, జీవితం మీద కంప్లీట్గా విరక్తి వచ్చేసింది కాబట్టి ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాను. 6 హత్యలు చేయడానికి ఒక రోజు ముందు ప్రీ ప్లాన్డ్గా దీనికి సంబంధించి ఆ వీడియోనైతే రికార్డ్ చేసుకున్నాడు. ఆ వీడియో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియోని పోలీసులు మీడియాకి త్వరలో విడుదల చేస్తామని కూడా చెప్పారు. ఇంకా ఆ 2 నిమిషాలకు పైచిలకు ఆ వీడియోలో ఇంకా ఎలాంటి కీలక అంశాలు ఉన్నాయి? సార్ పైకి కవర్ మొత్తం మీ ఆడియోనే వస్తుంది. నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాక్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి ఇద్దరు పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నాను. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నాను. లాస్ట్ కి నా మీద కేసు పెట్టి నన్ను తెలుసుకోవాలని చూస్తున్నాను. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయ్ సార్ పైకి కవర్ మొత్తం మీ ఆడియోనే వస్తుంది. నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాక్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి ఇద్దరు పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నాను. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నాను. లాస్ట్ కి నా మీద కేసు పెట్టి నన్ను తెలుసుకోవాలని చూస్తున్నాను. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయ్ ఆ మృతదేహం నుంచి ఒక ఫోన్ ని కలెక్ట్ చేయడం, ఆ ఫోన్ లో ఉన్నటువంటి కీలక వీడియోను బయట పెట్టడం, ఈ అంశాలన్నీ కూడా కేసుని కొత్త మలుపులు తిప్పుతోంది. నిజంగా ఒకవేళ ఆ బాధిత బాలిక కుటుంబం తనని ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఇతరత్ర అన్ని విధాలా వాడుకొని తర్వాత తనను మోసం చేసి తర్వాత ఆ కేసు అనేది పెట్టి చిత్రహింసలు పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది అనేటువంటి కోణంలో విరక్తి చెందడం కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా నేను అమ్మేసి నా పిల్లలకి ఏ మాత్రం కూడా స్థలం లేకుండా చేశాను, పొలం అనేది లేకుండా చేశాను అనేటువంటి ఒక బాధ కావచ్చు. సో ఇవన్నీ కూడా వెరసి ఈ హత్యలకి ఒక కారణం అనేటువంటి కోణం అయితే వెలుగులోకి వచ్చింది. చూడాలి పూర్తి స్థాయి ఆ వీడియోని పోలీసులు మీడియాకు విడుదల చేసిన తర్వాత పోలీసులు ఏ కోణాల్లో విచారణ చేపడతారు, అసలు ఏం జరిగింది, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పర్టికులర్గా విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఆధారంగా చెప్పినటువంటి కొన్ని అంశాలేంటి, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ బాధిత బాలిక కుటుంబం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏం చెప్తారు, నిజంగా ఒకవేళ ఆ వీడియోలో ఆరోపిస్తున్నట్టుగా బాధిత బాలిక కుటుంబం ఏమైనా తనని ఆర్థికంగా ఉపయోగించుకొని ఏమైనా మోసం చేసి ఉందా అనేటువంటి కోణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి విచారణలో వాస్తవాలనే వెలుగు చూస్తాయని చెప్తూ